చేసుకోవాలి. మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం. హన్మకొండ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల సుపరిపాలన గురించి ప్రజలకు వివరించేందుకే గాప్ చలో బస్తీ చలో అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు మార్తినేని ధర్మారావు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం 9న డివిజన్ లో సుధానగర్, కాకతీయ కాలనీ, గణేష్ నగర్ కాలనీ ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అంటే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అని మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు అండ్ కేంద్ర ప్రభుత్వ పథకాలకు వివరించి మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు వీళ్ళు కలిసి సంభాషణ వీళ్ళకేంటి అంటే ప్రధాని మోదీ సుపరిపాలన 10 ఏళ్ల నుంచి అందిస్తున్నాడు. ఈయన గాప్ చలో బస్తీ చలో అలియాస్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మార్తినేని ధర్మారావు ఇందులో భాగంగా శుక్రవారం 9న కాకతీయ కాలనీ, గణేష్ నగర్ కాలనీలో మొత్తం ప్రజలకు వివరించి 24 గంటల పాటు సుమారు 300 ఇళ్లను సందర్శించి ఈయన చేసిన డెవలప్మెంట్ ను మోడీ గారు సుపరిపాలన అందిస్తున్నారు. 10 సంవత్సరాలు నుంచి బ్రహ్మాండంగా ఉంది. తిరిగి మళ్ళా 3వసారి హ్యాట్రిక్ రావాలి. మనము మోడీ గారు ఇచ్చిన పథకాలను అందుకోవాలి. దీన్ని దుర్వినియోగం చేసుకోవద్దు అని 300 ఇళ్లు తిరుగుతూ ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు అండ్ ఈ మాజీ ఎమ్మెల్యే బీజేపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు మార్తినేని ధర్మారావు అండ్ ప్రజలకు తెలిపారు. ఈ విషయంలో 3వసారి కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి ప్రజలకి గమనిస్తున్నారు. ఎందుకంటే సెంటర్లో భారతీయ జనతా పార్టీ బాగున్నది. అది ఎన్ని ప్రైవేటిజం చేసినా పర్వాలేదు, మోడీ మాత్రం ప్రజలను ఉద్దేశించి జాగ్రత్తగా భారతదేశాన్ని కాపాడుతూ వస్తున్నారు. వేరే పార్టీ చెయ్యలేదేమో, మోడీకే ఇది అంకితం అయిపోయింది. ప్రజలను అనుసరించి ప్రజల ఉద్దేశాలను, ప్రజలకు పథకాలు అన్ని విధాలు అందిస్తున్నారని ఈ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే మార్తినేని ధర్మారావు తర్వాత ఈ కార్యక్రమంలో ప్రతి ఇల్లుకు తిరిగి గావ్ చలో బస్తీ చలో అని అభియాన్ కార్యక్రమాన్ని కొత్తగా పేరుతో నిరూపించి 300 ఇళ్లు సందర్శించి జనాలకు చెప్పడం జరుగుతున్నది ఈ భారతీయ జనతా పార్టీ నుంచి.